స్టార్టింగ్ లో కేవ్ ఇంకా సెల్వా అనే ఒక జంటను చూపిస్తారు. వీళ్ళిద్దరూ ఒక పాతింటికి వెళ్ళి అక్కడ మొత్తం చూస్తూ ఉంటారు. అక్కడ చాలా పాత బొమ్మలు అనేవి ఉంటాయి. అప్పుడే సెల్వా చేయి వచ్చి ఒక బొమ్మకి తగిలి ఆ బొమ్మ కింద పడి పగిలిపోతుంది. దాంతో ఆ బొమ్మ నుంచి ఒక ఆత్మ అనేది బయటకు వస్తుంది. వీళ్ళిద్దరూ ఆ ఆత్మ కనిపించకుండా వెళ్ళి దాక్కుంటారు. అప్పుడు ఆ ఆత్మ ఇంట్లో ఎవరున్నారో అని చెప్పి ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటుంది. అప్పుడే కేవ్ వెళ్ళి ఆ ఆత్మ ఏం చేస్తుందో చూద్దాం అనుకుంటాడు. అంతలో ఆ ఆత్మ వచ్చి కేవ్ చంపడానికి ట్రై చేస్తుంది. అప్పుడే సెల్వా సడన్ గా కేవ్ ముందుకు వస్తుంది. దాంతో ఆ ఆత్మ సెల్వాని చంపేస్తుంది. అది చూసి కేవ్ అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడ సీన్ కట్ అయ్యి మళ్ళీ సీన్ ప్రెజెంట్ కి వస్తుంది. ఇక్కడ మన మూవీలో మెయిన్ హీరోయిన్ వీణా అని చూపిస్తారు. వీణా వచ్చేసి కాలేజ్ కి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే ఎవరో వీణా అని పిలుస్తారు. దానికి వీణా ఎవరో చూస్తే ఎవరో ఉండను. ఆ తర్వాత సర్లే అని మళ్ళీ రెడీ అవుతుంటే మళ్ళీ ఈసారి వీణా అని పిలుస్తారు. దాంతో ఇంట్లోకి ఎవరన్నా వచ్చారేమో అని చెప్పి ఒక కత్తి తీసుకుని వీణా మొత్తం వెతుకుతుంది. అప్పుడే తన చేయి తగిలి ఒక బుక్ అనేది కింద పడుతుంది. ఆ బుక్ ఏంటని చూస్తే అది వాళ్ళ నాడమ్మ బుక్ అయి ఉంటుంది. నేను వెనకాల నుంచి నా దగ్గరికి రా ఒక వాయిస్ వినిపిస్తుంది. హీరోయిన్ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరు ఉండను. ఆ తర్వాత హీరోయిన్ కాలేజ్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా తన చేయి కట్ అయ్యి బ్లడ్ వస్తుంది. దాంతో హీరోయిన్ వేరొక లోకంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ తన చుట్టూ ఎవరు ఉండరు. అప్పుడు ఒక దయ్యం తన దగ్గరకు వచ్చి నాకు హెల్ప్ చేయని చెప్తుంది. హీరోయిన్ దయ్యంతో నువ్వెవరో అని అడిగితే దయ్యం దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ కళ్ళు మూసుకుని గట్టిగా అరుస్తుంది. దాంతో హీరోయిన్ వెళ్ళి అక్కడి నుంచి తన బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. హీరోయిన్కి అక్కడ ఏం జరుగుతుందో అసలేం అర్థం కాక తన ఫ్రెండ్ అయిన లూనాని పిలుస్తుంది. అప్పుడు లూనా అక్కడికి వచ్చి నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు ఎందుకు నా పేరు అంత గట్టిగా పిలుస్తున్నావు అని చెప్పి హీరోయిన్తో అంటుంది. అప్పుడు హీరోయిన్ తన ఫ్రెండ్తో జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడు హీరోయిన్ తన ఫ్రెండ్తో నేను మా బామ్మని చూడాలనుకున్నాను, మా బామ్మ నన్ను పిలుస్తున్నట్టుంది అని అడుగుతుంది. దానికి లూనా మీ బామ్మ ఎవరు అని అడిగితే మా బామ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ, నేను చిన్నప్పుడు తన దగ్గరే ఉండేదాన్ని, కానీ కొంతకాలం క్రితం నేను ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత మా అమ్మని మా బామ్మ గురించి అడిగితే తనకి ఏదో హెల్త్ బాగోలేదు అని చెప్తుంది. అందుకే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు కూడా నాతో రా అని అడుగుతుంది. అప్పుడే లూనా కూడా తన బాయ్ ఫ్రెండ్ అయిన జెఫ్ ని కూడా తనతో రమ్మని పిలుస్తుంది. సరే నేను కార్ దగ్గరికి వెళ్తాను, మీరు తొందరగా రండి అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి కార్ దగ్గరికి వెళ్తుంది. కారులో ఒక దయ్యం ఉంటుంది. ఆ దయ్యాన్ని చూసి హీరోయిన్ భయపడుతూ వెనక్కి వెళ్తుంది. అప్పుడే లూనా ఇంకా జెఫ్ వచ్చి హీరోయిన్ భయపెడతారు. ఆ తర్వాత వీరందరూ కలిపి తన బామ్మ ఇంటికి బయలుదేరతారు. కొంత దూరం తర్వాత లూనా ఇంకా జెఫ్ పడుకుని పోతారు. ఆ తర్వాత కారులో ఉన్న స్పీకర్ నుంచి హీరోయిన్ కి నన్ను కాపాడు అని చెప్పి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ తన ఫోన్ చూసుకుంటే దాంట్లో ఉన్న మ్యాప్ అనేది పనిచేయదు. ఆ తర్వాత లూనా ఇంకా జెఫ్ కూడా ఫోన్ చూస్తారు. వాళ్ళ ఫోన్ లో కూడా మ్యాప్ పనిచేయదు. ఇంకా వీళ్ళు చేసేది ఏమలేక దారిలో ఒక వ్యక్తిని దారి అడుగుతారు. ఆ వ్యక్తి ఈ రోడ్డు స్ట్రైట్ గా వెళ్తే మీరన్నా ఊరికి వెళ్తారు అని చెప్తాడు. ఆ తర్వాత మీరు తొందరగా చీకటి అవడం ముందే అక్కడికి వెళ్ళిపోండి, లేదంటే ఇక్కడ దయ్యాలు తిరుగుతాయని చెప్పి వాళ్ళతో చెప్తాడు. ఇంకా హీరోయిన్ కూడా చీకటి పడకుండానే అక్కడికి వెళ్ళిపోవడం కోసం కారు చాలా స్పీడ్ గా తోలుతుంది. దారిలో హీరోయిన్ కి ఒక దయ్యం అడ్డొస్తుంది. దాంతో హీరోయిన్ ఫాస్ట్ గా పక్కకి తిప్పుతుంది. దాంతో ఆ కార్ అనేది యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా వీళ్ళు చేసేది ఏమీ లేక అక్కడి నుంచి నడిచి వెళ్తూ ఉంటారు. మధ్యలో వీళ్ళకి ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. వీళ్ళందరూ ఆ బ్రిడ్జ్ మీద నడుస్తూ వెళ్తున్నప్పుడే లూనాకి ఆ బ్రిడ్జ్ మీద ఒక దయ్యం కనిపిస్తుంది. కానీ హీరోయిన్ కి జెఫ్ కి అక్కడ ఏ దయ్యం కూడా కనిపించదు. వీళ్ళ కొంచెం దూరం వెళ్ళగానే ఒక వ్యక్తి కనిపిస్తాడు. వీళ్ళు ఎంత గట్టిగా పిలిచినా సరే ఆ వ్యక్తి ఏమీ వినిపించినట్టుగా కలిసి వెళ్ళిపోతాడు. వీళ్ళు ఇంకొంచెం దూరం వెళ్ళగానే అక్కడ హీరోయిన్ వాళ్ళ బామ్మ వీటికి వెళ్తారు. అక్కడ ఎవరు కూడా ఉండరు. గేట్ కి లాక్ వేసి ఉంటుంది. అక్కడ ఉన్న జెఫ్ ఆ పైన గంటను కొడితే ఎవరన్నా వస్తారేమో అని చెప్పి ఆ గంటను కొట్టడానికి ట్రై చేస్తాడు. ఇంకా గంట మాత్రం ఊడిపోయి కింద పడిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు. ఆ ఇంటి చుట్టూ మొత్తం కూడా చెక్కలు దిక్కొట్టి ఉంటాయి. ఆ తర్వాత లోపల నుంచి వాళ్ళ బామ్మ డోర్ ఓపెన్ చేస్తుంది. అది చాలా రోజులకి వాళ్ళ బామ్మ చూడడంతో హీరోయిన్ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత వీరు ముగ్గురు కూడా లోపలికి వెళ్తారు. కానీ లూనా మాత్రం బయట ఉంటుంది. లూనా బయట ఉంది కాబట్టి బయట ఏదో ఒక దయ్యం వెళ్ళడం లూనాకు మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ లూనాని లోపల రమ్మంటుంది. ఆ తర్వాత వీళ్ళందరూ తన ఫోన్స్ అనే ఆన్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళ ఫోన్స్ ఏవి కూడా ఆన్ అవ్వవు. అప్పుడు బామ్మ అక్కడికి దీపాలు తీసుకొస్తుంది. దాంతో హీరోయిన్ ఏంటి ఇక్కడ కరెంట్ కనెక్షన్ లేదా అని చెప్తుంది. దానికి బామ్మ ఈ ఇంటికి చాలా సంవత్సరాల నుంచి కరెంట్ కనెక్షన్ తీసేశారు అని చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇంకా తన ఫ్రెండ్ కూడా అక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్ని చూస్తుంటారు. మన మూవీ స్టార్టింగ్ లో ఒక అమ్మాయిని ఒక ఆత్మ చంపేసింది కదా, ఆ ఇల్లు వేరే ఏదో కాదు ఇదే. ఆ తర్వాత లోన కొంత దూరం వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఎంటీ చైర్ ఉంటుంది. అది దానంతట అదే ఊగుతూ ఉంటుంది. భయపడి హీరోయిన్ పిలిస్తే హీరోయిన్ ఇది మా అమ్మ చైర్ అని, అది గాలికి ఊగుతుందని చెప్పి అక్కడ లూనాతో చెప్తుంది. ఇంకోవైపు జెఫ్ కి తన వెనకాల నుంచి ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. తన వెనక్కి వెళ్లి చూస్తే అక్కడ ఒక
దయ్యం ఉంటుంది. జాయిగా జెఫ్ కూడా వెనక్కి తిరిగి చూస్తాడు, కానీ అక్కడ ఎవరు ఉండరు. ఆ తర్వాత ఇంకో దయ్యం వచ్చి అక్కడ జెఫ్ ని పట్టుకుని తన బాడీలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడికి లోనా వచ్చి ఏమైంది నీకు అని అడిగితే జెఫ్ తన గొంతు పట్టుకుని తను చంపడానికి ట్రై చేస్తాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ ఇంకా తన బామ్మ వచ్చి లోనాను కాపాడతారు. ఆ తర్వాత బామ్మ వచ్చి ఇక్కడ జెఫ్ మీద చేయి పెట్టగానే అక్కడ ఉన్న ఆ దయ్యం కూడా కంట్రోల్ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇంకా లోనా కలిపి జెఫ్ ని తీసుకెళ్లి తన రూమ్ లో పడుకోబెడతారు. ఆ తర్వాత హీరోయిన్ బామ్మ దగ్గరికి వెళ్ళి ఏంటి బామ్మ మన ఇంటి చుట్టూరు ఇలా చెక్కలు కొట్టారు ఎందుకు అని అడిగితే బామ్మ దానికి బయట చాలా మంది చెడ్డవాళ్ళు ఉన్నారు కాబట్టి మన ఇంటి చుట్టూరు ఇలా చెక్కలు కొట్టడం వల్ల లోపల ఎవరూ లేరని చెప్పి వాళ్ళు అనుకుంటారని చెప్పి బామ్మ అక్కడే పడుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇంకా లోనా కలిపి ఇద్దరు ఒకే రూమ్ లో పడుకుంటారు. ఇంకోవైపు చూసుకుంటే మన జెఫ్ కొళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ దయ్యం వచ్చేసి జెఫ్ ఒంట్లోకి దూరేస్తుంది. ఆ తర్వాత సీన్ లో మనకి హీరోయిన్ వాళ్ళ ఇంట్లో చూపిస్తారు. వాళ్ళ అమ్మ తన చెల్లెని అనికతో అక్క ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే అనిక నాకు తెలియదు అని చెప్తుంది. ఇంకా వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మమ్మ ఫోటో దొరుకుతుంది. అప్పుడే తనకి ఏదో అర్థమయ్యి తనకి ఫోన్ చేస్తుంది, కానీ హీరోయిన్ ఫోన్ మాత్రం అసలు పనిచేయదు. అక్కడ సీన్ కట్టి నెక్స్ట్ సీన్ లో ఇక్కడ లోనా నిద్రలేస్తుంది. వెళ్ళి వాటర్ తాగుతుంటే లోనా కాలేజ్ దగ్గర ఒక దయ్యం కనిపిస్తుంది. దాన్ని చూసి లోనా భయపడి వెనక్కి తిరగగానే అక్కడికి జెఫ్ వస్తాడు. ఇంకా లోనా ఏం జరిగిందో తెలియకుండా తను వెళ్ళి హక్ చేసుకుంటుంది. ఇంకా జెఫ్ దయ్యం పట్టుంది, అలాగే తన చేతిలో కట్టు ఉండడంతో తన పొడ్డానికి ట్రై చేస్తారు. అప్పుడే లోనా నిద్రలోంచి లేస్తుంది. అప్పుడు హీరోయిన్ కూడా పైకి లేచి ఏమైంది అని లోనా అడుగుతుంది. దానికి లోనా ఇప్పటి వరకు జరిగిందంతా భయంతోనే చెప్తూ ఉంటుంది. అప్పుడే వీళ్ళిద్దరికి వెనకాల నుంచి నన్ను కాపాడండి అని చెప్పి సౌండ్ వినిపిస్తుంది. ఏంటా చెప్పి వీళ్ళు వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక దయ్యం ఉంటుంది. మళ్ళీ ముందుకు తిరిగితే అక్కడ కూడా ఇంకొక దయ్యం ఉంటుంది. అది చూసి వీళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు. అప్పుడే అక్కడికి బామ్మ వచ్చి మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళకండి అని చెప్పి స్ప్రో కోల్పోతుంది. ఇంకా వీళ్ళిద్దరూ కూడా బామ్మని తీసుకెళ్లి తన రూమ్ లో పడుకోబెడతారు. ఇంకా హీరోయిన్ వచ్చేసి నువ్వు వెళ్ళి జెఫ్ వెతుకు, నేను బయటకు వెళ్ళి బామ్మ కోసం మందులు తీసుకొస్తానని చెప్పి వెళ్తూ ఉంటుంది. అప్పుడే పైనుంచి మళ్ళీ నన్ను కాపాడండి అని చెప్పి ఒక సౌండ్ వస్తుంది. అది ఏంటో చూద్దామని చెప్పి వీళ్ళిద్దరు పైకి వెళ్తారు. ఆ రూమ్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ ప్లాస్టిక్ కవర్ల వెనకాల ఒక అమ్మాయి రక్తపు మడుగుల్లో ఉంటుంది. ఏంటో అని చెప్పి హీరోయిన్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏం ఉండదు. అప్పుడే సడన్ గా పెద్ద పెద్ద గాళ్ళు వచ్చి హీరోయిన్ బయటకు వెళ్లకుండా ఆపుతుంది. అప్పుడే లోనా డోర్ ఓపెన్ చేసి హీరోయిన్ బయటకు వెళ్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ బయటకు వెళ్లి జెఫ్ ని వెతకడానికి వెళ్తారు. కానీ వీళ్ళిద్దరూ బయటకు వెళ్లకుండా ఒక దయ్యం డోర్ కట్టుగా ఉంటుంది. దాన్ని చూసి వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు. అదే టైంకి ఆ ఇంటి ముందు కట్టిన బెల్ల పడిపోవడం చూసి ఒక వ్యక్తి ఆ విషయాన్ని ఊరేనానికి చెప్పడం కోసం అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇక లోపల చూసుకుంటే ఆ దయ్యం హీరోయిన్ ముందుకు వచ్చి నన్ను కాపాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే మనకి ఆ దయ్యం వేరెవరో కాదు, మూవీ స్టార్టింగ్ లో చనిపోయిన సెల్వా అనే అమ్మాయి అని అర్థమవుతుంది. ఇక దాంతో ఆ ఇంట్లో దొరికిన ఒక పౌడర్ హీరోయిన్ ఆ దయ్యం మీద చల్లగానే ఆ దయ్యం తగలడిపోతుంది. ఇంకా ఆ హీరోయిన్ వాళ్ళు కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. ఇందాక ఆ గంట పడిపోయిన వ్యక్తి చూశాడు కదా, ఆ వ్యక్తి ఊరి ప్రజల దగ్గరికి వెళ్ళి బామ్మ ఇంటి ముందు కట్టిన గంట పడిపోయిందని చెప్పి వాళ్ళందరికీ చెప్తాడు. ఇంక వీళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత హెల్ప్ కోసం వేరొక వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొడతారు. కానీ వాళ్ళు ఎంత కొట్టినా సరే ఆ తలుపు తీయరు. ఇంక వీళ్ళు ఏం చేసేదాక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మ చూపిస్తారు. తనకి ఎవరో ఫోన్ చేసి ఏదో ఒక విషయం చెప్తారు. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ చాలా బాధపడిపోతుంది. ఆ తర్వాత ఆ బెల్ల కట్టిన వ్యక్తి అలాగే ఒక మంత్రిని తీసుకొచ్చి ఆ ఇంటి చుట్టూరు ఏదో ఒక మంత్రించిన నీటిని జల్లుతూ ఉంటారు. అప్పుడే ఒక దయ్యం వచ్చి వీళ్ళిద్దరిపైన అటాక్ చేసి చంపేస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే హీరోయిన్ తన ఫ్రెండ్ కలిపి మళ్ళీ ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తారు. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసే మనం ఇందాక వచ్చామని చెప్పి లోనా చెప్తుంది. సరే, ఈ బ్రిడ్జ్ ఉంటే మన దగ్గర ఒక కారు ఉంటుంది, ఈ నైట్కి మనం అక్కడే పడుకుని రేపు మార్నింగ్ ఇంటికి వెళ్దాం అని చెప్పి హీరోయిన్ చెప్తుంది. వీళ్ళిద్దరు కార్ దగ్గరికి వెళ్ళగానే వీళ్ళిద్దరికి ఒక పెద్ద షాక్ ఎదురవుతుంది. అదేంటంటే ఇంత ముందు జరిగిన యాక్సిడెంట్ లో వీళ్ళు ముగ్గురు చనిపోయి ఉంటారు. వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్లే టైంకి డెడ్ బాడీస్ ని పోలీసులు బయటకు తీస్తూ ఉంటారు. అది చూసి వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు. అసలు నిజానికి ఏం జరిగిందంటే ముందు జరిగిన యాక్సిడెంట్ లో వీళ్ళు ముగ్గురు కూడా స్పాట్ లోనే చనిపోయి ఉంటారు. అందుకే యాక్సిడెంట్ అయిన తర్వాత వీళ్ళు ఒకరితో మాట్లాడడానికి ట్రై చేశారు కదా, వీళ్ళ మాటలో వీళ్ళు పడినట్టు ఆ వ్యక్తి ఎంతకి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ తర్వాత ఆ బాడీని చూసి వీళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అలా బాధపడుతూ ఉన్నప్పుడే ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు ఇంకా చేసేదేమీ లేక మళ్ళీ వాళ్ళ బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళ బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాగానే మనకి అక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది ఎదురవుతుంది. అదేంటంటే వాళ్ళ బామ్మతో పాటు వాళ్ళ తాతయ్య కూడా ఉంటాడు. వాళ్ళ తాతయ్య అక్కడ ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళ బామ్మ మాత్రం ఒక కుర్చీలో కూర్చుని ఒక కొండ పట్టుకుని ఏదో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి ఆ కొండ తీసుకుని ఇది ఇక్కడి నుంచి తీసి ఒక టేబుల్ మీద పెడుతుంది. ఈ వస్తువునే మూవీ స్టార్టింగ్ లో సెల్వా అనే అమ్మాయి పాడేసి ఉంటుంది. ఆ తర్వాత దాంట్లోంచి వచ్చిన ఆత్మ సెల్వా అనే అమ్మాయిని చంపేసింది కదా, ఆ ఆత్మ బామ్మ కనిపిస్తే ఉంటుంది.
ఆ తర్వాత ఇక్కడ తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయాక ఆ బాయ్ ఫ్రెండ్ అక్కడి నుంచి పారిపోయాడు కదా, తను మళ్ళీ ఒక కర్ర పట్టుకుని వచ్చి బామ్మ ఒట్లోకి వెళ్ళిన ఆత్మ ఆ అమ్మాయిని తింటూ ఉంటున్నప్పుడు బామ్మని కర్రతో కొట్టి చంపేస్తాడు. ఆ తర్వాత ఆ ఆత్మ ఇంక ఏ బాయ్ ఫ్రెండ్ లో కూడా దూరేస్తుంది. అదంతా జరుగుతుండగానే ఇక్కడికి మళ్ళీ హీరోయిన్ వాళ్ళ అమ్మ వస్తుంది. వచ్చి చూస్తే బామ్మతో పాటు ఒక అమ్మాయి కూడా చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న ఊరు వాళ్ళందరూ ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నాయని చెప్పి ఈ ఇంటి చుట్టూరు చెక్కలు గడిసి ఆ దయ్యాలు బయటికి రాకుండా ఒక గంట కడతారు. ఇలా ఫ్లాష్ బ్యాక్ అంతా అయిన తర్వాత మళ్ళీ మనకి హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తారు. హీరోయిన్ చనిపోయిన తర్వాత ఆ షాక్ వల్ల తను పిచ్చిదైపోయి ఉంటుంది. అలాగే తను ఎన్ని హాస్పిటల్ చూపించినా అలాగే ఉంటుంది. ఇక హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఒక ఆత్మ కనిపిస్తూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.